కరకరలాడే చక్నాలు తయారు చేసే విధానం, దానికి కావాల్సినటువంటి పదార్థాలు. బియ్యం అనేది మనం 1 కేజీ బియ్యం 6 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో 1 కేజీ బియ్యంకి 1/4 కిలో నువ్వులు అనేది మనం దాంట్లో నానబెట్టుకొని, తర్వాత ఇవి మనం మిషన్ దగ్గరికి వెళ్ళి బాగా ఆడిపించుకోవాలండి. వడకట్టినాక అప్పుడు మనకు వచ్చినటువంటి పిండిలో వాము, అలాగే దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్నాక అవి పిండి దాంట్లో వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి ఒక పదార్థం లాగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం చకినాలు అనేది తయారు చేసుకోవాలన్నమాట. అట్లాగా తయారు చేసుకొని అవి ఆరిన దాకా అక్కడ పెట్టుకొని, తర్వాత పాత్రలో నూనె అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట. సో బాయిల్ బాగా హీట్ ఎక్కినాక మనం ఈ తయారు చేసి పెట్టుకున్నటువంటి చకినాలని ఆ వాటర్లో మనం వేసుకుంటూ రావాలి. వాటర్లో కాదండి, ఆ ఆయిల్లో బాగా వేడెక్కినటువంటి ఆయిల్లో ఈ చకినాలు వేసుకోవాలన్నమాట. అవి చకినాలు వేసుకున్నాక మనం బాగా వేగుతుంది కదా, సో బ్రౌన్ కలర్లో వచ్చిందాకా బాగా వేగినాక అప్పుడు మనం తీసుకోవాలి. ఇవి 1.5 నెల అయినా ఇట్లాగే కరకరా అంటాయి, కానీ మెత్తగా అయితే అవ్వు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగున్నాయి. ఇవి తెలంగాణ ఫేమస్ చకినాలండి. సో చకినాలు అనేది రెడీ అయిపోయినాయి చూడండి. తెలంగాణలో ఈ చకినాలు అనేది బాగా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉన్నాయి కరకరలాడే చకినాలు.